హాయ్ హలో అందరికి నమస్తే. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో అసలు ఏం జరిగింది? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 81 మంది విద్యార్థినులను ఎందుకు సస్పెండ్ చేశారు? దీనికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందరికీ గుర్తుండే ఉంటుంది, 2023 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ర్యాగింగ్ గురి కావడం వలన ఆత్మహత్యకు పాల్పడినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరొకసారి కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. ఈ యూనివర్సిటీ పరిధిలోకి ఉమ్మడి ఆదిలాబాద్, అదేవిధంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలలోని 473 అనుబంధ కాలేజీలు ఉన్నాయి. 27 విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ, పిహెచ్డి కోర్సులను వర్సిటీ అందిస్తోంది. అయితే డిసెంబర్ 18న అసలు ఏం జరిగింది? డిసెంబర్ 18వ తారీఖున జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్ పీజీ విద్యార్థుల పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వర్సిటీ అధికారులు. సీనియర్, జూనియర్ల విద్యార్థుల పరిచయ కార్యక్రమం అయిపోయిన తర్వాత అదే రోజు రాత్రి కొంతమంది సీనియర్ విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో జూనియర్ విద్యార్థులు ఉండేటువంటి హాస్టల్కి వెళ్ళి అక్కడ అమ్మాయిలను ఏడిపించి పైశాసిక ఆనందం పొందారని, హాస్టల్ గదిలో వారి చేత చేయించాలని పనులు చేయించడంతో పాటు పాటలు పాడించి దాంతోపాటు డ్యాన్సులు కూడా వేయించారని, చెప్పిన మాట విననటువంటి జూనియర్ విద్యార్థులు ఎవరుతున్నారో వారి చేత గుంజీలు కూడా తీయించారని, తీయించిన తర్వాత చెప్పలేని పదాలు కూడా ఉపయోగించారని, వాళ్ళపైన ఉపయోగించి పైశాసిక ఆనందం పొందారని, అది మితిమీరిపోవడంతో బాధిత విద్యార్థులు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు జూనియర్లను ర్యాగింగ్ చేశారని ఫిర్యాదు అందిన తర్వాత మరి అది నిజమా కాదా తెలుసుకునేందుకు అధికారులు అయితే ఒక విచారణ కమిటీని వేయడం, ఆ విచారణలో నిజంగానే మరి సీనియర్ విద్యార్థినులు జూనియర్లు వేధించినట్లుగా తేలడంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ సిఫారసు చేయడంతో, అంటే సుమారుగా 81 మంది విద్యార్థినులు అందులో ఉన్నారని వారందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. వారిని హాస్టల్తో పాటు తరగతుల నుండి వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తూ కేయూ పాలకవర్గం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈ సస్పెన్షన్ అనేది జనవరి 2 వరకు కొనసాగుతుంది. అయితే సస్పెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా, చాలా మంది విద్యార్థులంతా కూడా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వారే. సో ఇలాంటి విద్యార్థులు ఇలాంటి ఘటనలకు పాల్పడడం దురదృష్టకరమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఘటనలు జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ర్యాగింగ్ పాల్పడకుండా తమ చదువులు పూర్తి చేసుకుంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ర్యాగింగ్ అంశాలపై నిపుణుల చేత నిరంతరం కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే కాకతీయ వర్సిటీ చరిత్రలో ర్యాగింగ్ ఘటనలో ఇంతవరకు ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరంతా సస్పెండ్ కావడం అనేది ఇదే మొదటిసారి అనేటువంటిది విద్యార్థి సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనా మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సో ఇది కాకతీయ యూనివర్సిటీలో 81 మంది విద్యార్థులు సస్పెన్స్ సంబంధించినటువంటి అంశం. సో మరి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మరి అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం చూద్దాం.